6వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. సామెతలు 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు ఆధారము. కేవలము మన జ్ఞానము తెలివితేటల మీద ఆధారపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రభువుపై ఆధారపడి జీవించాలి. కేవలము మన జ్ఞానము మన తెలివితేటలను నమ్ముకొని అడుగులు ముందుకు వేస్తే మనకు నష్టం జరగవచ్చు, కానీ ప్రభువుపై ఆధారపడే వ్యక్తికి ప్రభువే అన్ని విషయాలలో తోడుగా ఉంటాడు. మనం మన కంటితో చూడలేకపోవచ్చు, కానీ అపవాది ప్రతిదినము ప్రతి క్షణము ఏదో విధముగా మనల్ని కృంగదీయాలని, మనకు హాని చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మనల్ని పాపం వైపు నడిపించాలి అని, మనకు ఏదో ఒక విధంగా నష్టం జరిగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవరైతే ప్రభువునకు సంపూర్ణముగా లోబడి ప్రభుపై ఆధారపడి జీవిస్తారో ప్రభువే అన్ని రకాల అపవాది క్రియల నుండి మనల్ని కాపాడుతాడు. అపవాది క్రియలలో మనం చిక్కుకొనకుండా అద్భుత రీతిగా ప్రభువే మనల్ని రక్షిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడువగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలము మా సొంత జ్ఞానాన్ని తెలివితేటలను ఆధారం చేసుకుని జీవించే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి జీవించాలి తండ్రి. అటువంటి కృపను మాకు దయచేయండి ప్రభువా. లోకానికి కానీ లోకపు క్రియలకు కానీ మాకు కానీ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి తండ్రి. అటువంటి మార్పుని మా హృదయాలలో కలిగించండి దేవా. మీపై ఆధారపడి జీవించే వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి. ఎంతో నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఇప్పటి వరకు ఎన్నో అపవాది క్రియల నుండి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మాకు మేలులను జరిగిస్తూ ఉన్నావు ప్రభువా. ఇక ముందు కూడా మీరే ప్రతి విషయంలోనూ మాకు తోడుగా ఉండి అన్ని రకాల అపవాది క్రియల నుండి మమ్మల్ని కాపాడి మీ రెక్కల క్రింద మేము సురక్షితముగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.